పెడితే బతుకుతాడట. ఇవన్నీ భయంతో, దేంతో? భయంతో పెట్టారు. దేవుని బిడ్డారా, ఒక విధమైన భయం మనిషిని వెంటాడుతుంది. భయంతో మైండ్ ప్రోగ్రామింగ్ చేయబడింది. కాబట్టి పిల్లిని చూస్తే భయపడతారు. నల్లపిల్లి ఎదురైందండి, ఏం చేయమంటారు? నీ దారి నువ్వు పో, దాని దారిని అది పోద్ది. దానికి నువ్వు చేసేదేంటి? తెల్లారి పాస్టర్ గారు కాకి కాని అరుస్తుందండి, ఏం చేయమంటారు? అది ఏంటండి, ఏమైనా కీడొస్తుందా? కాదమ్మా, దానికి ఆకలేస్తుంది, ఏమైనా పెడతావా అని అడుగుతుంది. పిసిందానా ఏమైనా పెట్టు అంటుంది. అది నువ్వేమి పెట్టవు. దానికి కొంచెం ఆహారం పడేస్తే ఏమవుద్ది? వెళ్ళిపోతుంది. ఆంటీ నాకు ఏమైనా ఆహారం ఇస్తామని అడుగుతుంది, అంతే. కాకి అరవడం వల్ల దానిలో ప్రత్యేకమైన మీనింగ్ చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. ఆ పిల్లి మీకు ఎదురైందంటే కారణం ఏంటో మీకు తెలుసా అంటాడు. అవసరం లేని భయాలు పెట్టేవాళ్ళు. బల్లెట ఇక్కడ పడితే ఒకటి, ఇక్కడ పడితే ఒకటి, నెత్తిమే పడితే ఒకటి, ఒక దగ్గర పడితేనేమో కీడు, ఒక దగ్గర పడితేనేమో మేలట. 4 బళ్ళు తీసుకుని వేసుకో, ఎక్కడ వేసుకుంటావు, మేలు కలుగుతుందేమో. తెలియకుండానే భయాలతో మనిషి ప్రోగ్రామింగ్ చేయబడ్డాడు. అమావాస్య రోజు ఏదో జరుగుతుందని ప్రోగ్రామింగ్ అయిపోయింది. కాబట్టి అమావాస్య రోజు ఇల్లు మారుదామన్నా వద్దండి, అమావాస్య రోజు మారకూడదండి. నేను మొత్తం ప్రోగ్రామ్ చేసి బ్యాగులన్నీ కూడా చదివిస్తాం ఇల్లు మారడానికి. ఆ వచ్చిన వ్యక్తి మేమంటే కొంచెం అభిమానం. పాస్టర్ గారు ఆయన అన్యుడే, కానీ మన ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తుంటాడు. పాస్టర్ గారు నేను వెహికల్ తీసుకొచ్చాను కానీ ఈరోజు మారొద్దండి, రేపు వస్తాను, నేను ఫ్రీగానే చేసి పెడతాను మీకు అన్నాడు. ఎందుకు వద్దంటున్నావు బ్రదర్ అన్న? అమావాస్య సార్ ఈరోజు, ఇప్పుడే మా ఆవిడ చెప్పింది, వస్తున్నప్పుడు ఇల్లు మార్చుకోవద్దని చెప్పండి అమావాస్య రోజు, పాస్టర్ గారు వాళ్ళకి చెప్పండి. వాళ్ళు ప్రభుని నమ్మకపోయినా దైవ సేవకుడు అంటే అభిమానం. అలాంటి వారు ఉన్నారా? గట్టి చెప్పండి. వాళ్ళు రక్షణలోకి వచ్చుదురుగాక. అరే మా మేలు కోరి చెప్తున్నాడు, అమావాస్య రోజు మారకూడదు సార్, కీడు కలుగుతుంది అన్నాడు. నేను చెప్పాను, నేను సేవిస్తున్న యేసు ప్రభు అమావాస్యకు భయపడేవాడు కాదు, అమావాస్యను చేసినవాడు. నేను ఆరాధిస్తున్న దైవం అమావాస్యను, పౌర్ణమిని, సృష్టి యావత్తును, సూర్యచంద్ర నక్షత్రములను, దిక్కులను, నలుదిక్కులను సమస్తమును చేసినవాడు. కాబట్టి ఆయన నమ్మిన నేను ఆయనకు భయపడతాను కానీ అమావాస్యకు భయపడను. సో నేను సేవిస్తున్న దేవుడు అమావాస్య పవర్ను నన్ను రక్షించలేకపోతే నాకెందుకు ఆ దేవుడు? అమావాస్య పవర్ను నా మీద పడకుండా, దాని శక్తిని నా మీద పడకుండా, నన్ను నా కుటుంబాన్ని కాపాడలేకపోతే ఆ దేవుడు నాకెందుకు? కాబట్టి